హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు సమంత విషయం అండి మళ్ళీ మనం మాట్లాడుకునేది. సో మొన్న ఈ మధ్య రూమర్స్ అనేది వచ్చింది, అంటే ఎఫ్ఐఆర్ ఉంది, ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్తో ఈ విధంగా నడుస్తుందని ఒక టాపిక్ అయితే వచ్చింది. సో ఆయనకు కూడా సమంతలోనే డైవర్స్ అయిపోయినాయి, ఆయనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అని ఒక టాక్ వచ్చింది సార్. కాకపోతే ఈ మధ్య డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ సమంత గురించి ఇండైరెక్ట్గా కొన్ని పోస్టులు అనేది పెట్టడం ఈ విధంగా జరిగిందనమాట. సో దాన్ని ఉద్దేశించి చూసుకున్నట్లయితే మీరేమంటారు? అంటే వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి సమంత విడదీసిందంటారా? ఏ విధంగా? 100%. ఇప్పుడు అబ్బాయికి డివోర్స్ అయిపోతే కోర్టు ఏం చెప్తుంది, లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా పెళ్ళి అయిపోయిన అమ్మాయి డివోర్స్ అయిపోయి పెళ్ళి అయిపోయే అబ్బాయి డివోర్స్ అయిపోతే వీళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు. ఏదో ఏ ఒక్కరికి డివోర్స్ అవ్వకపోయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా ఒప్పుకోదు. అక్కడికి కోర్టు చాలా వరకు సాధారణంగా అందరికీ వీలుగా ఉండేటట్టుగా చేసి పిల్లలకు కూడా న్యాయం జరగాలి. కాబట్టి మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా పిల్లలు పుడితే పెళ్లి చేసుకోకపోయినా కూడా మీరిద్దరు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. నీ ఆస్తి ఆడ ఆస్తి పిల్లలకి వెళ్ళాలి, అలా పెట్టింది ఇండియన్ సుప్రీంకోర్టు. సో అవన్నీ చాలా కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్లలు పుట్టకపోతే పర్లేదు, నీ దారి నువ్వు నా దారి నువ్వు ఒక సంవత్సరం బతికి వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత మటుకు యు ఆర్ ఎంటైటిల్డ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అనేది వచ్చింది యాక్చువల్గా. సో ఇప్పుడు తనకి ఇందాక అడిగిన క్వశ్చన్లో అతనికి డైవర్స్ అయిపోయింది ఇతనికి డైవర్స్ అయిపోయింది అని అంటే మటుకు తప్పులేదు, కానీ అవ్వలేనప్పుడు ఆ మాత్రం తెలియదు అబ్బాయికి అడగదా? ఇద్దరు దే ఆర్ గోయింగ్ స్టడీ లెవెల్లో ఉన్నప్పుడు కలుసుకోవడం తప్పులేదు, కలిసి ఉండటంలో అసలు తప్పులేదు. కలిసి ఉందామనుకుని లివిన్లో ఉండడం కూడా తప్పులేదు. కానీ దాని ముందు ఒక ప్రశ్నించాలి, అతనికి పెళ్ళి అయిందా లేదా ఆ మాత్రం తెలియదా? ఒక ఫుల్ వెబ్ సిరీస్ చేసి పార్ట్ 2 చేసింది, ఆ మాత్రం తెలియకుండా ఉండదు. ఇలా చేయడం వల్ల నీ ఫ్యామిలీ విడిపోతారని ప్రతి ఆడదానికి తెలుసు. అయినా కూడా దే వోంట్ గో బ్యాక్. అతను నాకు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది, తను ఇంకా దగ్గరికి తీసుకుంటుంది, వాడు ఆ పక్కన అన్యాయం చేస్తాడు. ఏం చేయకుండా అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి మొత్తం ఇచ్చేసి ఇంకా డివోర్స్ చేసుకోవచ్చు కదా. యాక్చువల్గా పెళ్లి చేసుకుంటే డివోర్స్ చేసుకోకూడదు అనేది నా అభిమతం. అలా ఉండలేదు. కొంతమంది విమెన్ సైడ్ అయితే అవ్వాలి, పీస్ఫుల్గా ఉండాలంటే అయితేనే కరెక్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. డివోర్స్ అయిపోయేది, డివోర్స్ చేసుకున్నంత మాత్రం మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని కాదు కదా అర్థం. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీ మోర్ విత్ టుగెదర్, నేను నా కొడుకులో నా బిడ్డలతో నేను ఉంటాను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఆ ఏజ్ కాకుండా ఇంకా యంగేజ్లోనే 30+ ఉంది కాబట్టి తను కూడా అతను ఒక 5-6 సంవత్సరాలు అటు ఇట్లు ఉన్నాడు కాబట్టి బుద్ధి ఉన్నవాడు ఎవడో కూడా డివోర్స్ చేసుకోకుండా ఇటువంటి ఎఫ్ఐఆర్ నడపడం. ఎఫ్ఐఆర్ నడిపి కలిసి ఉండలేరు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఇటు మరి భార్య పెడుతుంది కదా పోస్టులు, వీడు ఇలా చేస్తానని చెప్పి పెడుతుంది అంటున్నారు కదా. పెడుతున్నప్పుడు తప్పు అవుతుంది అది. అలా పెడుతున్నప్పుడు నువ్వు ఒక రెస్పాన్సిబుల్ యాక్ట్రెస్గా నువ్వు ఇప్పటి వరకు నాగ చైతన్య విషయంలో విడిపోయి నీకే పెద్ద అన్యాయం జరిగినట్టుగానే బయట పిక్చర్ ఇచ్చావు కదా. ఇచ్చినప్పుడు నవ్ యూ మస్ట్ సీ ద రెసిప్రోక్ ఆ పక్క నుంచి కూడా చూడాలి కదా. నీకో రూల్ వాళ్ళకో రూల్ కాదు కదా. ఇప్పుడు నువ్వు ఎవరితో పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఎవరితో ఎదవేషాలు వేస్తుంటే యూ వాంట్ లైక్, అదేవిధంగా నువ్వు ఎదవేషాలు వేస్తుంటే వాడికి లైక్ చేయడు. ఇది అంతే. పెళ్ళి అయిపోయి వాడికి ఇంత పిల్లలు ఉన్నప్పుడు నువ్వు అతను సెలెక్ట్ చేసుకోవడమే మొట్టమొదటి పొరపాటు. చేసుకున్నావు పోనీ అక్కడ తెగదెమ్మలు తెచ్చుకునిరా నాతో ఆవిడ ఉన్నా అనొచ్చు. అది యాక్చువల్గా ఏదో ఒక సోషల్ మీడియాలో బజ్ ఉంటుంది. మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందో ఎవరో అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో రాజ్ నడుమూరి ఎవడో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ వైఫ్ వల్ల అతనికి ఎటువంటి బోధరేషన్ వస్తుందో మనకు తెలియకుండా మాట్లాడకూడదు. కానీ బట్ సమంత గురించి ఎక్స్క్లూజివ్గా అడిగావు కాబట్టి షీఈ్ ఇర్రెస్పాన్సిబుల్, అది బాధ్యత అనిపించుకోదు. ఒక పెళ్ళి అయిపోయిన వ్యక్తిని తోటి ఉండడం వలన వాళ్ళ పిల్లలు అతని భార్య కూడా చాలా క్షోభిస్తారని ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోవడం అనేది దురదృష్టకరం. అది పొరపాటే. సమంత కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది నీకు ఎఫ్ఐఆర్ నడపాలనుకున్నప్పుడు అక్కడ నీకు క్లారిటీ ఉండాలి. క్రిస్టల్ క్లారిటీ ఎందుకు ఉండాలి? కోర్టు అదే చెప్తుంది, ఎవరైనా చెప్తారు. కాకపోతే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోరనుకుంటా, దే విల్ రన్ ద ఎఫ్ఐఆర్. అది కూడా పొరపాటు అవుద్ది. ఆవిడ కానీ వీళ్ళు ప్రూవ్ చేసి దేర్ హ్యావింగ్ అన్ ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది. సో ఇక్కడ సమంతతో ఎందుకు తప్పు అవుద్దంటే తను మెచ్యూర్డ్ పర్సన్ 30+లోకి వెళ్ళింది, ఆయన కూడా 40 ఎన్నో ఉంటాయి. అంచేత వీళ్ళ ఎఫ్ఐఆర్ ఇల్లీగల్గా నడవడం అనేది లీగల్ కాకపోతే మటుకు తప్పు అవుద్ది.
ఇప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ ఫ్యామిలీ అనేది అతనికి ఎందుకు ఇష్టం లేదు అనేది మనకు తెలియదు యాక్చువల్గా. ఓన్లీ సమంత గురించి అడిగా కాబట్టి డెఫినెట్గా ఇట్స్ పార్ట్లో రాంగ్ అది. ఎందుకంటే పెళ్ళి అయిన వ్యక్తితోటి ఉండకూడదు. బాలీవుడ్లో జనరల్గా సాధారణంగా జరుగుతూ ఉంటాయి, ఇక్కడ వాళ్ళే జరుగుతూ ఉంటాయి, ఇంకా నడుస్తూనే ఉంటాయి. అలాగా ఆడేవాడే అది పెట్టాడు దీపిక పడుకొని బొమ్మేసి భర్త పక్కన ఉండగానే లవర్తో చాటింగ్ ఏదో తమలేను పెట్టాడు యాక్చువల్గా. ఆడు చాటింగ్ ఏం చాటింగ్ చేసుకున్నారనేది చూడాలి, కానీ భర్త పక్కన ఉండగా ఏం చాట్ హౌ ఆర్ యూ అని ఉండొచ్చు. మాట్లాడలేని పొజిషన్లో షూటింగ్లో కెమెరా ఎదురుకుండా ఉంటే వెన్ డ్యూటీ కమ్ వెయిట్ అంటిల్ లైక్ ఫినిష్ మై షార్ట్ అని కూడా అనొచ్చు. ఇంకా ఏం ఉండదు, ఏదో ఒక తమ్ములేని పెట్టేసి ఇలా పెడితే జనాలకి అట్రాక్టివ్గా ఉంటుందని పెడతారు. అది తప్పు కానీ అలాగే ఎలాగ ఉంటారు. ఇర్రెస్పాన్సిబిలిటీ రావాలి, ఎడ్యుకేటెడ్గా చదువుకుని ఇవన్నీ చేసిందారు. మరీ అంతటి మత పిచ్చితోటి ఎవరు ఉండరు. ఊరిని మన వాళ్ళు అలా పెడతారు, వాళ్ళకు సినిమా వాళ్ళు అనేటప్పుడు లోగో కాబట్టి అలా పెడతారు. ఇక్కడ మట్టుకు తను రెస్పాన్సిబుల్, మంచి డైరెక్టర్లో ఒకడు, ఇద్దరు డైరెక్టర్లకు ఉంటుంది తనకి. సో మంచి డైరెక్ట్గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈలోగా ఈ అమ్మాయితోటి తను కూడా నాగ చైతన్యతో ఎలాగ విడిపోయింది కాబట్టి మేబీ చికెన్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బికాజ్ మనిషి తన జీవితం ఒకసారి ఆఫర్ గాడ్ ఇచ్చింది మనకి, వన్ టైం ఆఫర్. ఈ వన్ టైం ఆఫర్లో బతకాలి, హ్యాపీగానే బతకాలి, పీస్ఫుల్గా బతకాలి. అంతే తప్పితే వాళ్ళ మీద ఏళ్ళ మీద ఏళ్ళ గొడవ పడడం అనేది శుద్ధ వేస్ట్ ఆఫ్ టైం. సో ఈ అబద్ధపు జీవితమే పెద్ద అబద్ధం అంటాను నేను. లైఫ్ ఈజ్ ఎ బిగ్ లై అని, అండ్ లైఫ్ ఈజ్ ఎ బిగ్ జోక్ ఆల్సో. వీఆర్ ఆల్ జోకర్స్ ఇన్ దట్. మనందరూ జోకర్స్, అర్థమైందే. అంచేత ఇందులో వాళ్ళను ఈ సగం కాలం దెబ్బలాడుకోవడం సరిపోద్ది. నేను యాక్టివ్ ఇవన్నీ 10 సంవత్సరాల క్రితం వదిలేశాను. ఐ డోంట్ వాంట్ టు ఫైట్ అన్ని విషయాల్లో. ఎందుకు కాకపోతే అటు మరీ మితిమీరి మనల్ని క్రియేట్ చేస్తాను అనుకుని ఐ విల్ టేక్ యాక్షన్, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాను. అంతే తప్పితే మరీ రాంగ్ సైడ్ గోకేస్తే పిల్లిని లోపల పెట్టి కొట్టితే ఏం చేస్తే మీదకి వస్తుంది. ఆ విధంగా తప్పితే ఇవన్నీ వేస్ట్ యాక్చువల్గా. కాకపోతే నేను హ్యావింగ్ ఎన్ అఫైర్ ఈజ్ హెల్దీ అని ఎప్పుడంటే నేను అంటానంటే తను ఎలిజిబిలిటీ ఉండాలి, నీకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు. అంతేగాని ఇంకోటి పెళ్ళాలి నేను ప్రేమించమని మీరు ఎఫ్ఐఆర్ పెట్టుకోమన్నారు కాబట్టి నేను ఆడి పెళ్ళంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్టు తప్పు కదా అది. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అంట అనమాట. అదేవిధంగా అమ్మాయి కూడా వైస్ వెర్సా. యూ కెన్ హ్యావ్ ఎన్ అఫేర్, హెల్దీ అఫేర్. అన్హెల్దీ అఫేర్ అంటే ఏంటి? గోయింగ్ బిహైండ్ సంబడి ఎల్సెస్ హస్బెండ్. అదే చేస్తుంటారు, ఇంకొకళ్ళ హస్బెండ్ని తను రన్నింగ్ స్టోరీ, లవ్ స్టోరీ వెళ్ళి నడుపుతుంది కదా. దట్ ఈజ్ రాంగ్. బికాస్ హీ హాజ్ ఆల్రెడీ అతను నమ్ముకుని ఒక వైఫ్ ఉంది. ఎవరైనా కూడా, నాట్ ఓన్లీ సమంత, యూ హ్యావ్ ఏ హెల్దీ అఫేర్, నాట్ అన్హెల్దీ అఫేర్ ఉండకూడదని, అనారోగ్యమైన అఫేర్ పెట్టుకోవద్దు అంట అనమాట. అది ఎవరైనా సరే అలా అనారోగ్యమైన ఇది పెట్టుకున్న వల్లనే క్వీన్ ఎలిజబెత్ డయానా చచ్చిపోయింది. చచ్చిపోయిందా? జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఎలాన్ మస్క్ హ్యాస్ గాట్ సో మెనీ అఫేర్స్ విత్ వెరీ బ్యూటిఫుల్ హీరో వాళ్ళ వైఫ్తో పెట్టుకున్నాడు. అంచేత ఇప్పుడు ఇవి పొరపాటే కానీ తప్పు కాదు యాక్చువల్గా. బట్ అవతల పక్క నుంచి క్లారిటీ రావాలి నీకు. డొనాల్డ్ ట్రంప్ లాగా 13 years old గర్ల్స్ తోటి అఫేర్స్ ఉన్నట్టుగా ఇప్పుడు బయట ప్రూవ్ చేస్తాడు. ప్రెసిడెన్సీ పోవద్దు ఇప్పుడు, పోయి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. పర్వర్షన్, అది పర్వర్షన్, శాడిజమును. 13-14 years మొన్న ఒక న్యూస్ చూసాం, తల్లే 13-14 years old అమ్మాయిని పంపిందట. ఇంకా అంతకంటే గౌరవం ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఈవిల్ థింగ్స్ అనమాట. ఎలా చెప్పాలో అర్థమవట్లేదు నాకు. ఇవి తప్పు యాక్చువల్గాను. ఇక్కడ నువ్వు పురుషుని గౌరవించావా, స్త్రీని గౌరవించావా అంటూ ఉంటారు అలా మాట్లాడే వాళ్ళని. గౌరవించకుండా ఎవడు ఉంటాడు? ఇటువంటి పర్వటోడు ఉంటారు, 80 ఏళ్ళోళ్ళు 70 ఏళ్ళోళ్ళు. వాళ్ళకి ఎందుకు వస్తాయి ఈ పర్వర్షను చిన్నపిల్లల మీద? వాళ్ళు తప్పు, అది తప్పు అది యాక్చువల్గా. అదేవిధంగా పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్న ఒక భర్తను నువ్వు ప్రేమించావంటే నీ తప్పు. లీగల్గా అది డివోర్స్ అయితే తప్పు కాదు. డివోర్స్ అయినప్పుడు కోర్టు ఇస్తుంది కదా, ఇంత ఆస్తి అంత ఈ మొత్తానికి మీ ఆవిడకి ఇంత ఇవన్నీ చెప్తుంది కాబట్టి అప్పుడు దర్ ఇస్ నో రాంగ్. ఆల్రెడీ పెళ్ళి అయిపోయినా నువ్వు ఎఫ్ఐఆర్ నడపడం అనేది చాలా పెద్ద పొరపాటు. వాట్ సమంత ఈజ్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్.